ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. వాటర్ ట్యాంకర్లో 30 కోతులు మృతి. అదే నీళ్లు తాగిన 200 ఇండ్లు. రాష్ట్రంలో కలకల్లం. సీరియస్ అయిన డాక్టర్లు వైద్య పరీక్షలు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి అండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. వాటర్ ట్యాంకుల్లో కోతులు మృతి. అదే నీళ్లు తాగిన జనాలు. సిటీ అయినా గ్రామాలైనా వాటర్ ట్యాంకర్ అంటేనే జనం తాగునీరుకు ప్రాణధనం. ఇంటికి తాగునీరు అందించే ప్రభుత్వ వాటర్ ట్యాంకుల నిర్వహణ సరిగా ఉండడం లేదని ఆరోపణలు అయితే ఉన్నాయి. తాజాగా వాటర్ ట్యాంకులో కోతులు పడి చనిపోయిన ఘటన కలకలం రేపుతుంది. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ హిల్ కాల్లోని దారుణం జరిగింది. వాటర్ ట్యాంకులో పడి 30 కోతులు ప్రాణాలు కోల్పోయి 200 ఇల్లు తాగునీరు సరఫరా చేసేలా ఈ ట్యాంకు నిర్మించిన పైన రేకులు వేశారు. కాగా ఎండలు మండిపోతుండటంతో నీళ్లు తాగేందుకు ట్యాంకులోకి దిగిన కోతులు బయటకు వచ్చేందుకు దారి దొరక్క అందులోనే ప్రాణాలు కోల్పోయాయి. కోతులు మరణించిన విషయాన్ని అధికారులు ఆలస్యంగా గుర్తించారు. బుధవారం నాడు ట్యాంకు నుంచి దాదాపు 30 కోతుల కళేబరాలు వెలికితీశారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కేటీఆర్ సోషల్ మీడియాలో కడిగి పారేశారు. తెలంగాణ ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ సిగ్గుపడాలన్నారు. పీరియాడికల్ క్లీనింగ్, రొటీన్ మెయింటెనెన్స్ మర్చిపోయారన్నారు. పాలిటిక్స్ ను పక్కన పెట్టి జనం ప్రాణాలపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు కేటీఆర్. అటు జనం కూడా మండిపడుతున్నారు. వాటర్ ట్యాంకులో పడిన కోతులు చనిపోయిన నీళ్లు తాగిన ప్రజల రోగాల బారిన పడే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే వారికి వైద్య పరీక్షలు చేయించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకుల పాలన గాలికి వదిలేసి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. తెలంగాణ దోచుకొని ఢిల్లీకి ముడుపులు పంపేందుకు రేవంత్ రెడ్డి సర్కారు బిజీగా ఉందని ఆరోపించారు. రాష్ట్రం